ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఘటనపై పార్లమెంటరీ సెషన్స్ లో హాట్ గా సాగింది. జమ్మూ కాశ్మీర్ ను ఉగ్రవాదం నుంచి విముక్తి కల్పిస్తామని కేంద్రం తెలిపింది. యూపీఏ హయాంలో బుజ్జగింపు రాజకీయాలు చేశారన్నారు కేంద్ర మంత్రులు. ట్రంప్ కామెంట్స్ పై కేంద్రం ఆన్సర్ ఇవ్వకుంటే అబద్ధం చెప్పలేదని భావించాల్సి వస్తుందన్నారు విపక్ష నేతలు. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడిపై పార్లమెంట్ సెషన్స్ హాట్ గా సాగాయి. మోదీ సర్కార్ నాయకత్వంలో పాకిస్తాన్ కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పిందని కేంద్ర మంత్రులు కామెంట్ చేశారు. అసలు పహల్గామ్ దాడిలో భద్రతా వైఫల్యంపై ఎందుకు మాట్లాడారని కౌంటర్ ఇచ్చారు ప్రతిపక్ష నేతలు. జమ్మూ కాశ్మీర్ను ఉగ్రవాదం నుంచి విముక్తి కల్పిస్తామని రాజ్యసభ సాక్షిగా హామీ ఇస్తున్నట్లు చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మే 9న పాకిస్తాన్లోని 11 రక్షణ స్థావరాలు, ఎయిర్ బేస్లపై దాడులు చేసి పోరాడే స్థితి లేకుండా చేశామన్నారు. పహల్గామ్ దాడి ఘటనలో నిందితులు ఎన్కౌంటర్లో హతమైతే రాహుల్ ప్రశ్నించడం సరికాదన్నారు. కాంగ్రెస్ కు కావాల్సింది ఓటు రాజకీయాలనని మండిపడ్డారు అమిత్ షా. पाकिस्तान ने गोलीबारी करी, वो गोलीबारी में कुछ नागरिक हताहत हुए, वो नागरिकों के परिवारजनों के प्रति भी मैं गहरी संवेदना व्यक्त करना चाहता हूं. ప్రధాని మోదీ వచ్చి సమాధానం చెప్పాలని మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో డిమాండ్ చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్నప్పటికీ ప్రధాని రాకపోతే సభను అవమానించడమేనని తెలిపారు. प्रधानमंत्री आकर प्रकट होकर वो अपनी बातें रखेंगे और समाधान जो भी हमने सवाल उठाए हैं, बहुत से सवाल उनको संबंधित है. हम आपको निपटाएंगे, तुम हमारे को निपटाओ, हम खेल खेलेंगे. प्रधानमंत्री यहाँ रहते हुए भी अगर इस सदन में नहीं आते तो इस सदन का अपमान है. धन्यवाद. तो आपने बात की, प्रधानमंत्री की बात की, इधर आपका स्टेटमेंट इसका काउंटर में लाया हूं मैं. ఆపరేషన్ సింధూర్ టైంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఎలాంటి డిస్కస్ జరగలేదన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. భారత్ దాడులను ఆపాలనే పాక్ రిక్వెస్ట్లను ఆ దేశ డీజీఎం నుంచే రావాలనే స్పష్టం చేసినట్లు చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో సింధు జలాల అగ్రిమెంట్ అమలును నిలిపివేసినట్లు చెప్పారు జయశంకర్. Nobody anywhere in the world who asked India to stop its operations. This is something the Prime Minister also said. Number two, so there is no linkage of trade. There was no linkage of trade in any of those conversations, and there was no cost between Prime Minister and President Trump. Talks and terror will not go together. If there are talks, it will only be about terror. This is Modi government. Things are different. You will see the change on the ground. దేశాన్ని సరైన దిశలో నడిపించడంలో రాజకీయ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. కేంద్ర భద్రతా బలగాలకు ఆదేశాలిచ్చేది రాజకీయ నాయకత్వమేనన్నారు. యూపీ హయాంలో కేవలం బుజ్జగింపు చర్యలే చేపట్టారని విమర్శించారు జేపీ నడ్డా. जो रोल हमारी आर्मी ने किया उसको देश नमन होकर के उनके प्रति आदर के साथ, क्योंकि पॉलिटिकल लीडरशिप का सवाल होता है उपसभापति जी, जिसे हम इनएक्टिव गवर्नमेंट कहते हैं, ल्यूक वार्म एटीट्यूड वाले गवर्नमेंट कहते हैं, नॉन रिएक्टिव नॉन रिस्पॉन्सिव गवर्नमेंट कहते हैं. और इस अंतर को समझने के लिए सिर्फ पहलगाम की एक घटना को आइसोलेशन में देखने से शायद हम देश के साथ और इस नैरेटिव के साथ हम अन्याय करें. जो लोग हमसे आज पूछ रहे हैं पहलगाम का क्या हुआ, वो पूछने के पहले अपने गिरबान में जरूर झांक करके देखें कि उन्होंने कब क्या किया. పాక్తో సీజ్ ఫైర్ కు కారణం తానే అంటున్న ట్రంప్ కామెంట్స్ పై ప్రధాని ఎందుకు ఆన్సర్ చెప్పడం లేదని ప్రశ్నించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. మోదీ జవాబు ఇవ్వకుంటే ట్రంప్ అబద్ధం చెప్పడం లేదని భావించాల్సి వస్తుందన్నారు రాహుల్ గాంధీ. Prime Minister has not said that Trump is lying. It's obvious what has happened. सबको मालूम है, बोल नहीं पा रहे. That is the reality. अगर पीएम ने बोल दिया तो फिर वो खुल के बोलेगा और वो पूरी सच्चाई रख देगा, तो इसलिए नहीं बोल पा रहे. वो कह क्यों रहा है? क्योंकि वो अपनी ट्रेड डील चाहता है, तो वहां पे दबाएगा इनको.
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ ఫైర్ టారిఫ్ కామెంట్స్ ను ప్రధాని మోదీ జైశంకర్ కలిసి గోల్మాల్ చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. ట్రంప్ పలుమార్లు స్టేట్మెంట్ ఇచ్చినా అబద్ధమని చెప్తున్నారన్నారని విమర్శించారు. उन शब्दों को आप अगर ध्यान से सुने तो एक गोलमोल शब्द है. डायरेक्टली कहें, राहुल जी ने कल भी कहा, डायरेक्टली कहें कि अमेरिका के जो राष्ट्रपति हैं वो झूठ बोल रहे हैं, कहें सदन में. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకంగా విధానాలను నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేశారు ఇండియా కూటమి ఎంపీలు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎంపీలు. బీహార్ ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ధర్నాలో కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ ఎంపీ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు.